నమస్తే, వెల్కమ్ టు జన్మభూమి మీడియా. నేను మీ జన్మభూమి నవీన్ కుమార్. ఈరోజు మన ముందు మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి ఇన్ఛార్జ్, గతంలో జెడ్పీటీసీగా అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి తన జీవితంలో సగభాగాన్ని పార్టీకి అంకితం చేసి ఇప్పుడున్నటువంటి ఈ తరుణంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి మళ్ళీ ముందుకు వచ్చినటువంటి బడుగు లక్ష్మయ్య గారి దగ్గర ఉన్నాం. ముందుగా వారికి స్వాగతం చెప్దాం. లక్ష్మణ, నమస్తేనే. నమస్కారం. చెప్పండి అన్న, ఏంటి మీ వ్యక్తిగత విషయంతో స్టార్ట్ చేద్దామన్న ఇంటర్వ్యూ. మీ వ్యక్తిగత విషయానికి వస్తే మీకు పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి? మీరు ఈరోజు ఈ స్థాయికి రావడానికి గల కారణం ఏంది? మీకు ఎవరన్నా రోల్ మోడల్గా ఉన్నారా? నేను 1982లోనే ఎన్టీఆర్ అభిమానిని. అన్న, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్నగారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. తర్వాత తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం, పేద వర్గాల కోసం అన్న, పనిచేసేటువంటి పార్టీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఉద్భవించిన తర్వాతనే అన్ని వర్గాలకు, అందరికీ న్యాయం జరిగే విధంగా శాసనసభలో కానీ, శాసన మండలిలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ అన్ని వర్గాలకు అవకాశం అనేది రావటం జరిగింది. అది యొక్క ఎన్టీఆర్ యొక్క స్ఫూర్తి. ఎన్టీఆర్ తీసుకొచ్చినటువంటి పార్టీ ద్వారానే ఇవాళ ఎంతోమంది మహానాయకులు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి నాయకులుగా ఉన్నటువంటి సంగతి మనకందరికి కూడా తెలుసు. అన్నగారు, మీరు గతంలో ఇప్పుడు జెడ్పీటీసీగా ప్లస్ మార్కెట్ కమిటీగా చైర్మన్ చేసిన తర్వాత ఒక మండల పార్టీ అధ్యక్షునిగా కానీ లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావడానికి మధ్యలో ఈ గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏమైంది? అంటే నేను మార్కెట్ చైర్మన్ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక 14 years అన్న బీసీసీఎల్ కార్యవర్గ సభ్యునిగా, అన్న ప్రచార కార్యదర్శిగా, కోశాధికారిగా, అన్న ఉపాధ్యక్షుడిగా బీసీసీఎల్ ఒక 4-5 టర్ములు అక్కడనే పనిచేయటం అనేది జరిగింది. దానితో పాటుగా ఈ మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నేను. అట్లా అంటలేనన్నా. ఓకే, మీరు రాష్ట్ర స్థాయిలో చేసినారు, కానీ ఇక్కడ మండల స్థాయిని కానీ గ్రామ స్థాయిని కానీ వదిలిపెట్టి మీరు రాష్ట్ర స్థాయికి పోవడానికి ప్రధాన కారణం అంటే అప్పుడున్నటువంటి వ్యవహారంలో, అప్పుడున్నటువంటి వ్యవస్థలో ఇక్కడ కూడా కమిటీ ఉంది కాబట్టి మనం పై స్థాయికి వెళ్ళి పనిచేయాలని ఆ రోజు ఉమామాధవరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే నాకు రాష్ట్ర స్థాయిలో పదవి కల్పించటం అనేది జరిగింది. అన్నగారు, ఇప్పుడు మీరు అంటున్నట్టు రాష్ట్ర స్థాయిలో పదవి తీసుకున్నారు కదా, అప్పుడు మీ యొక్క పనితనం ఏ విధంగా ఉంటుండే? ఇప్పుడు చేసినంత ఉత్సాహంగా అప్పుడు రాష్ట్ర స్థాయి పదవిని మీరు నిర్వర్తించిరా? ఆ పదవికి, ఆ బాధ్యతకు న్యాయం చేసిరా మీరు? అప్పుడు బీసీసీఎల్ అధ్యక్షులు రుమాల రామచంద్రయ్య గారు, తర్వాత మిగతా ఎంతోమంది అధ్యక్షులు బీసీసీఎల్ అధ్యక్షులుగా పనిచేసినప్పుడు కొంత బాధ్యతాయుతంగా ఆ కమిటీలో ఉన్న వాళ్లకు పని కల్పించి బాధ్యత ఇచ్చేవారు. కానీ తర్వాత వచ్చినటువంటి అధ్యక్షులు నామమాత్రంగానే ఉండి ఈ బీసీసీఎల్ని ఒక సెల్లు లెక్కనే ఉపయోగించుకోరు తప్ప వీళ్ళకు పూర్తి బాధ్యతలు పార్టీ ఇవ్వకపోవటం వల్ల కొంత నిర్లప్తత ఏర్పడ్డది వాస్తవం. సరే అన్న, ఇప్పటికైనా మీరు అనుకున్న స్థాయికి మీరు వచ్చాననే ఇంటెన్షన్ మీలో ఉందా? మీరు అనుకుంటున్నారా నా స్థాయికి తగ్గట్టు ఇప్పుడు నేను పనిచేయగలుగుతున్నానే ఉత్సాహము లేదా అటువంటి కోరిక ఏమైనా ఉన్నదా? ఇంకా వాస్తవమే. నేను జెడ్పీటీ చేసినాం, మార్కెట్ చైర్మన్ చేసిన,
కోఆపరేటివ్ చైర్మన్ చేసిన, చౌటుప్పల టౌన్ ప్రెసిడెంట్గా చేసిన, మండల సెక్రటరీగా చేసిన, జిల్లా అడాక్ కమిటీ మెంబర్గా చేసిన, అన్న ఆలేరు నియోజకవర్గానికి ఎన్నికల ఇన్ఛార్జిగా వ్యవహరించిన అన్న 2001లో. అన్న అంచెలంచెలుగా మన పని చేస్తున్న విధానంలో మనకు న్యాయం జరిగింది. మనకిచ్చినటువంటి బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించడం అనేది జరిగింది. అందులోనే భాగంగా ఈరోజు చౌటుప్పల మండల పార్టీ అధ్యక్షునిగా మరి కాంగ్రెస్ పార్టీలో పోయిన సందర్భంలో అన్ని గ్రామాల వాళ్ళు కూర్చొని, అన్నా నువ్వు అందుబాటులో ఉంటావు, నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు గత 25-30 ఏళ్ళ నుంచి అవును ప్రతి గ్రామాల్లో కార్యకర్తలకు మీకు తెలుసు, మీ ద్వారా కొంత మళ్ళీ పార్టీకి ఉత్తేజం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉండి పార్టీ ప్రెసిడెంట్గా ఎన్నిక కావటం జరిగింది. అనంతరము ఒక వారం 10 రోజులలోనే ఇక్కడున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్లో అవును జాయిన్ అయిన సందర్భంలో భువనగిరి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కుందారపు కృష్ణాచారి గారు ఫోన్ చేసి, లక్ష్మయ్య గారు మరి మునుగోడుకు ఇన్ఛార్జిగా ఎవరు లేరు, మీరు 7 మండలాలను పిలిపించి ఒకసారి మాట్లాడితే అవును ఎవరెవరు పార్టీ మారిండ్రు, ఎవరు ఉన్నారు అనేది తెలుస్తుంది అంటే ఒకరోజు అన్ని మండలాలను పిలిపించి మాట్లాడటం జరిగింది. తదనంతరం మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత మళ్ళా మొత్తం అన్ని మండలాలను కూడా మునుగోడు నియోజకవర్గ స్థాయి సమావేశం పెట్టండి, ఇప్పుడు ఇన్ఛార్జి లేడు కాబట్టి ఒకరిని ఇన్ఛార్జిగా మనం నియమిస్తే బాగుంటుందని ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బక్కన్ నరసింహులు గారు, అవును జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు అవును వారు వచ్చారు, కృష్ణమాచారి గారు వచ్చారు, రాష్ట్ర పార్టీ నుంచి కూడా ఇంకిద్దరు రాష్ట్ర కార్యదర్శులు కూడా రావటం జరిగింది. వారి సమక్షంలోనే అన్ని మండలాల యొక్క మండల పార్టీ అధ్యక్షులని ముఖ్యులని సూచన మేరకే మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ అవకాశం కల్పించుకోవటం జరిగింది. కాబట్టి పార్టీ ఏదైతే మనకు అవకాశం ఇస్తుందో దాన్ని పనిచేసే విధంగా ఈరోజు ఉన్నానని మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అన్నగారు, సరే ఇప్పుడు మన మునుగోడు నియోజకవర్గానికి విషయానికి వస్తే, మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఎన్ని మండలాలు ఉన్నాయి అన్న? మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు ఏమన్నా ఉన్నాయా? మున్సిపాలిటీలు 2 ఉన్నాయి, చౌటుప్పల్ ఉంది, చండూరు ఉంది. చండూరు మున్సిపాలిటీ. ఎట్లా ఉందన్న ఇప్పుడు ఈ 7 నియోజకవర్గాలలో పార్టీ సంస్థాగతంగా ఎక్కడ కొంచెం మెరుగ్గా ఉందనిపిస్తున్నది మీకు? మీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ 6 నెలల సమయంలో మీ దృష్టికి వచ్చిన దాని ప్రకారం ఎక్కడ పార్టీ బలంగా ఉంది? యాక్చువల్గా 7 మండలాల్లో ప్రథమంగా చౌటుప్పల మండలంలోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూడా ఇంకా కార్యకర్తలు బలోపేతంగా ఉన్నారు, పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చాలా వరకు పార్టీలు మారకుండా పార్టీ మనది రాకపోతుందా, భవిష్యత్తులో మన సేవ ఉపయోగపడకపోతుందా అనే ఉద్దేశంతో ఈ మండలంలో నాయకులు అనే వాళ్ళు ఉన్నారు. ఇది ఎప్పుడైనా ఇది ప్రథమ స్థానంలో చౌటుప్పల మండలం ఉంది. తర్వాత మిగతా 6 మండలాలు కూడా అక్కడ నాయకత్వంలో పనిచేస్తూ వేరే పార్టీలకు పోవటం వల్ల కొంత నిర్లిప్తత ఏర్పడ్డది. వీటి మండలాలలో కూడా నేను తిరిగి అన్ని మండల పార్టీ అధ్యక్షులు లేని దగ్గర అధ్యక్షులను డిక్లేర్ చేసి గ్రామాన తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖలను ఏర్పాటు చేయటం, జెండాలను నిలబెట్టడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండే గ్రామ శాఖల అధ్యక్షులను నియామకం చేయటం, మండల కమిటీ కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి పనిచేసే విధంగా రాబో రోజుల్లో తీసుకోవాలనేది ఒక మాకు గట్టి నిర్ణయం. ఈ మునుగోడు నియోజకవర్గంలో ఒకసారి తెలుగుదేశం జెండాని కూడా ఎగరవేయాలనేటువంటి ఉద్దేశంతో మనం పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలని నా యొక్క నిర్ణయం. అన్నగారు, గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జి గారికి మీరు వచ్చిన తర్వాత, మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు తీసుకొచ్చినటువంటి వ్యత్యాసం ఏం తీసుకొచ్చారు? అంటే గతానికి మీరు వచ్చిన తర్వాత ఏం కనిపిస్తుంది పార్టీలో? సంస్థాగతంగా ఏమైనా మార్పు తీసుకురావడం జరిగిందా మీరు? అంటే గతం ఇన్ఛార్జ్ గురించి నేను ఎక్కువ మాట్లాడాను, కానీ ఇప్పుడు మాత్రము ఈ మండలం కానీ మిగతా మండలాలకు నాయకులకు అందుబాటులో ఉండి
వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేషన్ చేసి సమస్యల మీద పరిష్కారం కోసం కార్యకర్తలను రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టి మన యొక్క పార్టీ యొక్క బలోపేతాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని గ్రామ శాఖలు మండల శాఖలు కూడా నాకు మంచి సహకారం చేస్తారు. వారికి కూడా నేను పూర్తి టైం ఇస్తున్నా అందుబాటులో. అంతే తప్ప గతానికి ఇప్పటికంటే నేను సుమారు 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టి నాకు పార్టీ ఏ కార్యక్రమాలు చేస్తుంది, కార్యక్రమాలకు కార్యకర్తలను ఏ విధంగా ఆహ్వానించి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామో అది మనకు తెలుసు. కాబట్టి గతానికి ఇప్పటికీ అన్ని గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఒకటే చెప్తారు, అన్న మనకిక్కడ నాయకత్వం లేక ఎమ్మెల్యే ఈ 3 టర్ముల నుంచి ఎమ్మెల్యే మనకు ఎవరు పోటీ చేయకపోవటం వల్ల మనకు తోచిన వారికి ఓట్లు వేసుకున్నాం. కానీ మనకు అంటూ ఒక నాయకుడు ఉండి నియోజకవర్గంలో కరెక్ట్ బలమున్న నాయకుడు ఉంటే తప్పనిసరిగా మేమంతా తెలుగుదేశం పార్టీలోనే ఉంటామన్నా, మేమేం పార్టీ మారలే అని నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం యొక్క కార్డులను కూడా నాకు చూపించడం జరిగింది. కాబట్టి అన్ని గ్రామాల్లో ఇతర పార్టీలకు పోయిన వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తకు ఒక గౌరవం అనేది ఉంది. తెలుగుదేశం పార్టీ అనేది ఒక నిజాయితీ నిబద్ధతకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ప్రజల్లో నమ్మకం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తన్నా నాయకుడన్నా వీళ్ళు ఎలాంటి అవినీతి ఆరోపణలకు ఎదుర్కోకుండా స్వచ్ఛందంగా ఎన్టీఆర్ ఏదైతే పార్టీ పెట్టిండో ఆ పార్టీని 10 కాలాల పాటు నిలబెట్టాలనేటువంటి పట్టుదలతో కార్యకర్తలు ఉన్నారనేది వాస్తవం. లక్ష్మణ గారు, మీరు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాన జెండా ప్రోగ్రాం చేశారు. దాని గురించి చెప్పండి అన్న, విపులంగా చెప్పండి. నేను మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన తర్వాత ఈ 7 మండలాల్లో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఫస్ట్గా నేనున్నటువంటి మండలం చౌటుప్పల మండలాన్ని ప్రధానంగా తీసుకొని మాకు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, గ్రామాల వైజ్గా ముందే విజిట్ చేసి ఎక్కడ జెండా దిమ్మలు ఉన్నాయి, ఎక్కడైతే జెండాలు ఉన్నాయి అవన్నీ ఒక క్రోడీకరించుకొని ఒక కరపత్రం తయారు చేసినాం అన్న. 2000 అంటే 20 తారీఖు నుంచి 28 తారీఖు వరకు అన్ని గ్రామాల్లో జెండాలను ఎగరవేయాలి. అదే విధంగా గ్రామ శాఖలను కూడా అధ్యక్షుని ఆ జెండా వద్దనే ప్రకటించాలని ఒక ఉద్దేశంతో అన్ని గ్రామాల్లో కూడా ఆ విధంగానే చేసినాం. ప్రతి గ్రామంలో ఒక పండుగ వాతావరణం వచ్చే విధంగా ఈ జెండాను చూడంగానే అక్కడి నుంచి పోయే ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టిపోతురు, జెండాకు పెడుతురు. వచ్చిన కార్యకర్తలకు కూడా పెట్టే అటువంటి సాంప్రదాయము తెలుగుదేశం పార్టీకి ఉంది అనేది నగ్న సత్యం. ఆ ఊరి వంగనే బస్ స్టాప్ దగ్గర ఓ జెండా ఆవిష్కరిస్తే వాళ్ళు 100 మంది చెప్తురు, అన్న ఈ రోజు 15 ఏళ్ళ నుంచి ఈ జెండాలు ఎవరు కూడా ఎక్కించలే, మీరు వచ్చిన తర్వాత ప్రతి గ్రామాల్లో జెండా ఆవిష్కరించారు, కమిటీలను పునరుద్ధరణ చేస్తున్నారు, కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ మున్సిపల్ కౌన్సిలర్లు కానీ జెడ్పీటీసీ కానీ ఆ విధంగా గెలిపించుకోవాలంటే మనం ముందు నుంచే మన కార్యాచరణ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే 119 నియోజకవర్గాల్లో ప్రథమంగా మునుగోడు నియోజకవర్గం నేను ఇన్ఛార్జ్ అయిన తర్వాత చౌటుప్పల మండలం నుండి ఇది ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథులుగా బక్కా నరసింహులు గారు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంట్ అధ్యక్షులు కుందార కృష్ణమాచారి గారు కూడా హాజరయ్యారు. మేము ఎన్నిక చేసుకున్న తర్వాత ఈ గ్రామ శాఖ అధ్యక్షులకు, మండల కమిటీకి, మున్సిపల్ కమిటీకి కూడా ఒక ఎన్నిక జరిగినట్టుగా ఒక నియామక పత్రాన్ని తయారు చేసి
ఆ నియామక పత్రాన్ని కూడా నన్నూరి నర్సిరెడ్డి గారు జాతీయ అధికార ప్రతినిధి గారు ఆ, కార్యక్రమాలు రావటం జరిగింది. వారి చేతుల మీదుగా వీరందరికి కూడా ఒక నియామక పత్రాన్ని తీసుకురావటం జరిగింది. ఇది పార్టీలో ఉన్నా కూడా మరి ఎప్పుడు కూడా అది గత 20 ఏళ్ళ నుంచి కూడా లేకుండే, అది మళ్ళీ తిరిగి మనం ప్రవేశపెట్టినాం. ఆ విధంగా కార్యకర్తలని మొబిలైజేషన్ చేస్తూ ముందుకు వెళ్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల్లో కూడా ఆ ఆ మేము చేసిన కార్యక్రమానికి కూడా రిజల్ట్ కూడా వస్తుంది. కొంతమంది ఇతర పార్టీలో కూడా ఉన్న వాళ్ళు మునుగోడులో కానీ మిగతా మండలాల మా చౌటుప్పల్లో కానీ టీడీపీలోకి రావటానికి కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వాళ్ళకు కూడా ఒక టైం ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి నుంచి నాయకులను పిలిపించి వాళ్ళ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసుకోవటం అనేది జరుగుతుందని తెలియజేస్తున్నారు. అన్నగారు, ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ జెండా ప్రోగ్రాంలు కేవలం చౌటుప్పల్ మండలానికే పరిమితమైనయా, మీరు నియోజకవర్గ వ్యాప్తంగా చేసిరా? ఇది ఫస్ట్ మనము చౌటుప్పల మండలాన్నే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ నారాయణపురం, తర్వాత గట్టుప్పల్, చండూరు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడెం, ఈ మిగతా 4-5 మండలాలు కూడా 6 మండలాలు కూడా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేయాలనే ఆలోచనలో వాళ్ళందరికీ కూడా మండల కమిటీ కూడా తెలియజేసినాం. వాళ్ళది కూడా ప్రాసెస్ నడుస్తుంది. అది 1 by 1 కార్యక్రమం అనేది రూపొందించడం జరుగుతుంది. అన్నగారు, ఇప్పుడు మీరేంటంటే సరే మొన్న ఈ 5-6 నెలల నుంచి కూడా మీరు జోడెద్దుల పదవిలో ఉన్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు దాన్ని? అంటే ఇప్పుడు మండల పార్టీ ప్రెసిడెంట్గా మీరే ఉన్నారు, అసెంబ్లీ ఇన్ఛార్జిగా మీరే ఉన్నారు, ఎట్లా? యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మండలంలో మండల పార్టీ ప్రెసిడెంట్గా మనకు ఒక ఆఫీస్ ఉంది. ఇన్ఛార్జి కంటే ఎక్కడ కూడా ఆఫీస్ ఉండదు. ఏదో చెట్టు కింద కూర్చొని ఆయన కార్యక్రమాలు నిర్వర్తించాలి. సో ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉంది, మండల కమిటీ, మనం జడ్పీటీ చేసినాం, మార్కెట్ చైర్మన్ చేసినాం, 15 ఏళ్ళు మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, అన్ని గ్రామాలతో సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఫోన్ చేస్తే ఎప్పటికప్పుడు మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కూడా పనిచేసే విధంగా మనం వాళ్ళకు ముందులో ఉన్నాం. నాకు ఈ మండల పార్టీ అధ్యక్షునితో పాటుగా ఇన్ఛార్జి బాధ్యత కూడా పెద్ద ఏమి కాదు. నేను 6 మండలాలను కూడా చూసుకునే అవకాశం చేస్తున్నా, దాని ప్రయత్నం కూడా చేస్తా. ఈ జోడు అంటే ఈ పెద్ద ఏం కాదు. ఒక ఎంపీటీసీ అయిన వాడు ఎంపీపీ అవుతాడు. ఇలా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాయి కాబట్టి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నియామకం అనేది జరిగింది. ఒక జడ్పీటీసీ ఉంటేనే జిల్లా పరిషత్ మెంబర్ అవుతాడు, చైర్మన్ అవుతాడు. సో ఆ విధంగా నేను అనుకుంటున్నా, మండల పార్టీ ప్రెసిడెంట్ చేస్తూనే ఇన్ఛార్జ్ చేస్తే కొంత న్యాయం జరుగుతుంది ఈ మండలానికి కూడా. కానీ ఆడేందంటే సరే మన పార్టీ అంతర్గతంగా ఓకే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎదుటి పార్టీలు మన కౌంటర్ చేయనీకి ఉంటుంది కదా అన్న. నువ్వు 2 పదవులు నువ్వే చేస్తున్నావు అంటే ఇన్ఛార్జి పెద్ద పదవి, మండల పార్టీ ప్రెసిడెంట్ కంటే ఇన్ఛార్జి పెద్ద పదవి, ఈక్వల్ టు ఎమ్మెల్యే క్యాండిడేట్. మనం ఏ సందర్భం వచ్చినా సమయం వచ్చినా ఒకవేళ ఏదైనా ప్రోటోకాల్ విషయంలో కూడా మనము కొనడానికి ఇన్ఛార్జి బెటర్ ఉంటుంది. అదే మండల పార్టీ ప్రెసిడెంట్ అంటే మళ్ళీ మిమ్మల్ని మీరే కొంచెం డౌన్ చేసుకున్నట్టు ఏమన్నా ఇంటెన్షన్? పని చేయడానికి ఏ పదవైనా అభ్యంతరం లేదు. ఇంతకుముందు ఇన్ఛార్జి కూడా ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిండు, ఇన్ఛార్జ్ చేసిండు. అప్పుడు కూడా మేమేం అడగాలి, నువ్వు 2 పదవులు ఉన్నాయి, జోడు పదవులు, పనిచేసేవానికి పదవి ఉన్నా చేయొచ్చు, పదవి లేకున్నా చేయొచ్చు, అంతే తప్ప వేరే ఏం లేదు. మనము ఈడ మనం ఒక స్టెప్ తీసుకొని రాజకీయాల్లోకి ముందుకు వెళ్తేనే మిగతా మండలాల్లో మనం పట్టుదల చేయగలుగుతాం. ఎవరికో చిన్న పిల్లగానికి ఇచ్చి మనం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉంటే ఈడు పని చేయడం ఆడు పని చేయడం ఎగట్టు కాకుంటుంటుంది అనే ఉద్దేశంతో ఇదొక 2-3 ఏళ్ళు మండల పార్టీ ప్రెసిడెంట్ ఏదో గ్రోత్ చేసిన తర్వాత మిగతా వాళ్ళకు బాధ్యత ఒప్పజెప్పొచ్చు. తర్వాత కాన్స్టిట్యున్సీ మిగతాదా ఏదంటే పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో దానికి కట్టుబడి ఉండి పనిచేయడానికి వీలుంటుంది. మనం అన్నగారు అయితే కొత్తగా చౌటుప్పల్లో అన్నగారి విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు అనేటువంటి వార్తలు వచ్చినాయి. అందులో ఎంతవరకు నిజమో, ఎట్లా ప్రణాళిక, ఏ విధమైనటువంటి ప్రణాళిక తొడుగుతున్నారు? అయితే యాక్చువల్గా ఏంటంటే మాకు గత 15 ఏళ్ళ నుంచి కూడా ఎన్టీఆర్ విగ్రహం చౌటుప్పల్ మండల కేంద్రంలో పెట్టాలనే ఒకటి ఆలోచన ఉండే. మరి అందరూ పార్టీ మారుతున్నారు, ఇక పార్టీలో ఎవరు లేరు అన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది.
కానీ నేను వచ్చిన తర్వాత అందరి కార్యకర్తల మనోభావాలు ఏంటంటే ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ పెట్టాలి అని. సో ఆ విధంగా పెడితే బాగానే ఉంటుంది. కానీ మన కార్యకర్తలం అందరం ఉన్నాము, తలా ఇన్నేసుకొని ఒక విగ్రహం తీసుకొచ్చి పెద్ద ఎత్తున మండల హెడ్ క్వార్టర్లో నిర్మాణం చేయాలని, దానికోసం కూడా మేము రామాలయంలో పూజ చేసినాం. మా కార్యకర్తలు కూడా 10 మంది చందాల రూపేణ రాసించడం జరిగింది. త్వరలోనే ఆ విగ్రహానికి ఆర్డర్ ఇచ్చి ఒక పెద్ద విగ్రహం, తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద భారీ విగ్రహం. అంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఖమ్మంలో పెట్టారు, ఆ ఖమ్మం విగ్రహం కంటే కూడా పెద్దది పెడతారు అన్న. మేము సుమారు మా అంచనా ఏంటంటే 18 అడుగులు అనుకుంటున్నాం. 18 అడుగుల కాంస విగ్రహం. ఇప్పుడు పార్టీ ఆఫీసులో ఉన్నది 12 అడుగులే అన్న, టీడీపీ ఆఫీస్లో ఉన్నది 18 అడుగులది చేయాలని ఒక మా గోల్. ఆ గోల్ని రీచ్ అవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా ఆ విగ్రహాన్ని పెట్టి అన్నగారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తామనేది పార్టీ యొక్క నిర్ణయం. అన్నగారు, మీరు గతంలో మాధవరెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ మీరు యువకునిగా పనిచేశారు. మీకు మాధవరెడ్డి గారికి ఏ విధమైనటువంటి సంబంధం ఉండే అన్న? మాధవరెడ్డి గారు 1985లో ఎమ్మెల్యేగా వచ్చారు. వచ్చిన తర్వాత మేము పార్టీకి కట్టుబడి ఉండే మనస్తత్వం కాబట్టి ఆ 85లోనే నేను తెలుగు యువత అధ్యక్షునిగా ఉన్నా. అప్పుడు మండల 85లో తెలుగు యువత అధ్యక్షునిగా పనిచేసిన. అధ్యక్షుని తర్వాత 3 టర్ములు మండల ప్రచార కార్యదర్శిగా పనిచేసిన. సో ఏది అయినా కూడా మాధవరెడ్డి గారు పనిచేసే వ్యక్తులకు ఒక న్యాయం జరిగే విధంగా, వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ప్రకారంగా సిస్టమేటిక్గా ఆయన పని ఒప్పజెప్పటం, బాధ్యతాయుతంగా పనిచేసే వాళ్లకు ఆ విధంగా మాధవరెడ్డి గారితో అక్కడి నుంచే 85 నుంచే నాకు గురు శిష్యుల సంబంధం ఏర్పడ్డది. ఏదైనా కూడా ఆయన నియోజకవర్గం ఉన్నా కూడా మనం కూడా భువనగిరి నియోజకవర్గానికి ప్రచారదర్శిగా పనిచేసినాం. ఇక్కడ ఏ కార్యక్రమం రూపొందించాలన్నా కూడా లక్ష్మయ్య గారు ఉన్నారు, ఆయనకు కూడా జడ్పీటీసీగా ఓట్లు వేసారు, ఎమ్మెల్యేగా నాకు కూడా ఓట్లు వేసారు. సో మీరు లక్ష్మయ్య గారిని కూడా అడిగేది ఉంటుంది అని ఆ విధంగా బాధ్యత చెప్పి ఒక మమ్మల్ని పైకి అంటే పార్టీ పరంగా పబ్లిక్తో ఎక్కువ అటాచ్మెంట్ అయ్యే విధంగా సారు సహకరించడం జరిగింది. మాధవరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉమా మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా, అప్పుడు నేను ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీకి ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నా. ఉమా మాధవరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా వారు నన్ను జిల్లా కమిటీ, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు 12 మందితో కమిటీ ఉండే. 12 మంది కమిటీ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒకరిని ఇచ్చారు. భువనగిరి కాన్స్టిట్యున్సీ నుంచి నన్ను జిల్లా అడాక్ కమిటీ మెంబర్గా ఇస్తూ ఆలేరు కాన్స్టిట్యున్సీకి ఎన్నికల అధికారిగా నిర్వహణ బాధ్యత పరిశీలకుడు నేను ఆలేరుకు పోయినా. ఆలేరు నుంచి డాక్టర్ నగేష్ గారు భువనగిరికి ఇన్ఛార్జిగా ఉండ్రి. ఆ విధంగా పనిచేస్తూ మేడం గారికి కూడా ఎప్పటికప్పుడు పార్టీ పరంగా అన్ని నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో వాళ్ళకు మేము కట్టుబడి పనిచేసినాం. ఆ విధంగానే ఉమా మాధవరెడ్డి గారి చొరవతోటే నాకు మళ్ళా తిరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉమా మాధవరెడ్డి గారి నాయకత్వంలోనే అవకాశం కల్పించారు. కాబట్టి ఎప్పుడైనా నేను ఉమా మాధవరెడ్డి కుటుంబానికి ఎప్పుడు శ్రేయోభిలాషిగానే ఉంటా. ఎప్పుడైనా మా దాంట్లో ఈ చౌటుప్పల మండలంలో ఏ కరపత్రం కొట్టించినా కూడా మాధవరెడ్డి గారి ఫోటో ఉంటుంది. అది ఈ మండలానికి, ఈ గతంలో భువనగిరి కాన్స్టిట్యున్సీకి ఉన్నటువంటి అనుసంధానం కాబట్టి మాధవరెడ్డి గారిని మేము ఎప్పుడు కూడా మర్చిపోలేం. మాధవరెడ్డి ఏ విలేజ్కి వెళ్ళినా కూడా మాధవరెడ్డి గారి పేరు చెప్పంగానే ఆ గౌరవం, ఆ ప్రేమ, ఆప్యాయత ఉన్నది. అందుకనే అన్నగారు, మన పార్టీ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 3 నెలలు జరిగింది, అయినా కూడా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని సార్ ప్రకటించలేదు. ఏమై ఉంటుంది కారణం? అంటే రాష్ట్ర కమిటీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, పని చేయకుండా ఏదో కాలం గడిపే వాళ్ళు కూడా ఉన్నారు అన్న. కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అనే వ్యక్తిని సారు మన చంద్రబాబు నాయుడు గారు
18 గంటలు పనిచేస్తారు. పని చేస్తున్నాడు. ఉమ్. 19 గంటలు పనిచేసే వ్యక్తి ఈ రాష్ట్రానికి రాష్ట్ర అధ్యక్షుడు కావాలనేది నా కోరిక. బాబు గారి కంటే ఒక గంట ఎక్కువ పని ఎక్కువ పని చేసే వ్యక్తి కావాలి. అన్న. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి అవును. మీది ఆంధ్ర పార్టీ అన్నారు. కానీ ఆంధ్ర పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు నడిబొట్టిన తెలుగుదేశం పార్టీని జెండా స్థాపించినటువంటి అన్న ఎన్టీ రామారావు. మరి ఎన్టీ రామారావు గారు ఏ ప్రాంతానికి అతీతుడు కాదు. అవును. అన్ని ప్రాంతాలకు ఒక మహానాయకునిగా వెలుగొందినటువంటి వ్యక్తి. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఏ ప్రాంతాలైనా కూడా ఆయనని ఒక ఆరాధ్య దైవంగా భావించినటువంటి ఇది మనకందరికి కూడా తెలుసు. పార్టీలో కూడా ఆ గౌరవం ఉంది. అన్నగారు, మొన్నటి వరకు ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీలో సభ్యత్వానికి సంబంధించి ఒక కార్యకర్త అనుకోకుండా ఏదైనా ఇబ్బందులకు గురైతే అంతకుముందుకు మన సభ్యత్వం 2 లక్షలు ఉండే. ఇప్పుడు దాన్ని 5 లక్షలకు పెంచారు మొన్న జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో. ఎట్లా చూస్తున్నారు మీరు ఆ సభ్యత్వాన్ని పునరుద్ధరణ చేసుకున్నటువంటి సభ్యునికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ రూపేణా 5 లక్షలు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏ పార్టీలో లేదు, గతంలో లేదు. ఇప్పుడు ఏంటంటే మన పార్టీని చూసి కాపీ కొట్టారు. అందులో భాగంగానే మనది 2 లక్షలు ఉంటే ఇప్పుడు సార్ 5 లక్షలు చేసిండు. ఎట్లా చూస్తారు మీరు? అంటే గతంలో మనం సభ్యత్వం ఇచ్చేటప్పుడే అందులో 2 లక్షల యాక్సిడెంటల్ పిఏ పాలసీ, పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అదితో పాటు మనం ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు 5 లక్షలు చేసిరంటే పొలిట్ బ్యూరో సభ్యులకు, జాతీయ అధ్యక్షుల వారికి నా యొక్క కృతజ్ఞతలు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు కూడా ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఒక కవచంలాగా పనిచేస్తుంది. ఆ కుటుంబాన్ని కాపాడుతుంది ఇన్సూరెన్స్ అనేది. కాబట్టి అది ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము కూడా పార్టీ కార్యకర్తలకు తెలుపొచ్చు. మన పార్టీలో జాయిన్ అయితే పార్టీ కార్యకర్తగా గుర్తింపు కార్డు ప్లస్ 5 లక్షల పిఏ పాలసీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. సో ఆ విధంగా మనము కొంత వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. దానికి తోడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గ్రామాల్లో ఒక మంచి విలువ అనేది ఉన్నది. ఆ విలువను కాపాడుకునే విధంగా పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి మంచి నిర్ణయం. అన్నగారు, ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందన్న? గతంలో మన పార్టీని లేకుండా చేయాలని పన్నాగాలు వన్నినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఎట్లా చూస్తారు? ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎట్లా చూస్తారన్న? ఎప్పుడైనా కూడా తెలుగుదేశం అనేది ఒక మహావృక్షం. కేసీఆర్ కూడా తెలుగుదేశంలో పుట్టి పెరిగిన వ్యక్తే అన్న. అతను తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలనుకుంటే ఈరోజు భగవంతుడే ఆయన పెట్టిన పార్టీ టీఆర్ఎస్ పార్టీని కానీ బీఆర్ఎస్ పార్టీని కూడా లేకుండా భగవంతుడే చేస్తాడు అని ప్రజలు నమ్ముతున్నారు. తెలుగుదేశం పార్టీ ఒక మంచి ముహూర్తంలో పెట్టినటువంటి పార్టీ అది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వేరే పార్టీలో పోయి ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎప్పుడన్నా ఎక్కడన్నా కలిసినప్పుడు నమస్తే అన్న అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న గౌరవం మా ఈ పార్టీలో లేదు అని నేను 2-3 సందర్భాల్లో మనకు తెలిసిన వ్యక్తులను అడిగితే సేమ్ ఇదే చెప్పారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ, చిన్న పెద్ద తారతమ్యం ఉంటుంది, గౌరవం అవన్నీ కూడా పార్టీలో ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్న సంతోషమే అనేటువంటి గౌరవప్రదంగా ఉండేది కార్యకర్త కూడా. అది అనేది ఇప్పుడు ఉన్నది. ఇవాళ టీఆర్ఎస్ గత ప్రభుత్వాన్ని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ప్రజలకు తగిన బుద్ధి చెప్పారు. రేపు కూడా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పే విధంగా
క్యాడర్ పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ అని తెలుసుకునే రోజులు కేటీఆర్ కేసీఆర్కి వచ్చినాయి. ఎక్కడన్నా ఇంత జరిగినా కూడా మొన్న శాసనసభ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు. అయినా కూడా కేసీఆర్కు కానీ కేటీఆర్కు కానీ అహంకారపూరితమైనటువంటి ధోరణి మారతలేదు. ఇప్పుడు ఆయన దొర, కేసీఆర్ అనేవాడు దొర అన్న. మరి ఆయనకు ఈ ప్రజల మీద ఎందుకుంటది? అన్న ఆయన రాచరిక వ్యవస్థలో పుట్టి పెరిగి వచ్చిన వ్యక్తిగా వ్యవహరిస్తుండు. అవును. మరి ఆ విధంగా ప్రజలు చూసి 10 ఏళ్ళు చూసిర్రు, వద్దు నాయన నీ పాలన వద్దు, నువ్వు వద్దు, నువ్వు ఇంట్లో కూర్చో అని ఒక తగిన బుద్ధి చెప్పారు. అంతేగాని ఆయన ఏదనకున్నా కాలమే నిర్ణయిస్తుంది, ఆయనని పార్టీని భూస్థాపితం లేకుండా చేస్తుంది అనేది నగ్న సత్యం. అన్నగారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ప్రజలు పెట్టుకున్నటువంటి ఆశలు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు నేను ఈ పని చేస్తా, నేను ఇవి కార్యక్రమాలు చేస్తా అంటే నమ్మి ప్రజలు ఓట్లేస్తారు. అవును. ఆ మేనిఫెస్టో ప్రకారంగా. అవును. సో ఆ విధంగానే టీఆర్ఎస్ నమ్మక కాంగ్రెస్ నమ్మి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టింది ప్రజలు. ఏదేమున్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటే వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది అన్న. హామీలు నిలబెట్టుకోకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతే వీళ్ళకి పడుతుంది. అంతే తప్ప ప్రజలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నాయకుల వైపు, మంత్రులు, ముఖ్యమంత్రుల వైపు చూస్తున్నారు. మాకిచ్చిన మాట ఏంది, ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది. నిలబెట్టుకొని మంచిగా పనిచేస్తే వాళ్ళకి ఓట్లేస్తారు, లేకుంటే థర్డ్ పార్టీని చూస్తారు. నెక్స్ట్ ఏది ఇక నెక్స్ట్ ఏ పార్టీ అయితే బాగుంటుందని ప్రజల్లో ఇప్పుడే ఒక 50% వచ్చింది. ఈ ప్రభుత్వం పనిచేయకుంటే నెక్స్ట్ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి ఓటేయాలనేది ఒక 50% ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకొని పెట్టుకోరు. ఇప్పుడు 8 ఏళ్ళే అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కానీ ప్రజలు అప్పటికే ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చి ఉన్నారు. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తే ప్రభుత్వాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు, లేకుంటే ఇప్పుడు ఏందన్న ఈ రుణమాఫీ గురించి ఎట్లా జరుగుతుంది మీ మునుగోడు నియోజకవర్గం కానీ చౌటుప్పల కానీ? రుణమాఫీ గురించి అందరికి అవుతున్నదా? అర్హులైనటువంటి రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తున్నదా? ఎట్లా ఉంది? వాళ్ళు కూడా 1 by 1 విధంగా పెట్టుకోరు. ఫస్ట్ 1,00,000 అని 1,50,000 2,00,000. అవును. సో ఆ విధంగా రైతులకు పడుతున్నాయి. చాలా మంది మాకు కాలేదు అంటే ఏమై ఉండొచ్చు, వాళ్ళకేమో రికార్డు ప్రకారంగా కరెక్ట్గా అప్రూవల్ కాకపోవచ్చు తప్ప 1 by 1 దానికి సంబంధిత శాఖల వాళ్ళు రిపోర్టు తెప్పించుకొని ఎప్పటికప్పుడు కూడా పరిశీలన చేస్తున్నారు. రాని ఎడల వాళ్ళు మళ్ళీ ఇంటిమేషన్ చేసుకుంటే తిరిగి ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. అంతే తప్ప ఇప్పుడు మనం 8 నెలలే అయింది, ఆ ప్రభుత్వం మీద మనం ఎలాంటి విమర్శ కానీ అటువంటిది కానీ ఏం ఆలోచన లేదు. కానీ వాళ్ళు పని చేస్తే ప్రభుత్వం ఉంటుంది, పని చేయకుండా ఉంటుంది అనేది తెలుగుదేశం పార్టీ యొక్క వాక్. అన్న, మీ మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధాలు ఉన్నాయి? సంబంధాలంటే ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కాంగ్రెసు టీడీపీ అలయన్స్ ఉంది. అలయన్స్ ఉన్నప్పుడు మనము ఈ మునుగోడు కాన్స్టిట్యున్సీలో రాజగోపాల్ రెడ్డి గారికి టీడీపీలో ఉన్న చాలా అందరూ రాజగోపాల్ రెడ్డికి ఓటేసి గెలిపించారు. తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, ఆంధ్ర పార్టీ అనే ఒక దుమ్మెత్తి పోస్తున్నటువంటి టీఆర్ఎస్ మీద ఒక కక్ష గట్టి ఈ పార్టీని మనం అంతం చేయాలని ఒక నిర్ణయం మేరకు తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మళ్ళీ తిరిగి రాజగోపాల్ రెడ్డికే ఓటేసారు. బీజేపీ అయినా కూడా తిరిగి మళ్ళీ అతనికే వేసారు. ఇక
మొన్న ఎన్నికల్లో కూడా ఆ, టిఆర్ఎస్ రావద్దు. ఆ. ఇప్పుడు టిఆర్ఎస్ రావద్దు అంటే మనం ఏం చేయాలి? న్యూట్రల్గా ఉండాలి. ఆ, గెలిచే అభ్యర్థి వారికి ప్రత్యామ్నాయం. ఓటేయాలి. అవును. ఆ విధంగానే ఆయన ఓట్లు పడ్డాయి. రాజగోపాల్ రెడ్డి గారు గెలిచిర్రు. ఉమ్. వారు కూడా అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతే పేరు ఉంటుంది. ఉమ్. అన్న, మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో ఇన్ఛార్జిగా మీరే ఉన్నారు కదా ఇక్కడ లేదు, పార్లమెంట్ ఎలక్షన్లకు లేదు. మీరు లేరా అన్న? నేను ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయ్యి నిండా 3 నెలలు కాదు. అచ్చా. నిండా 3 నెలలు కాదు. అన్న, బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అఖండ విజయం ఎట్లా చూస్తున్నారు? బాబు గారి వయసు సుమారు 75 సంవత్సరాల వయసులో కూడా నేటికి నవయువకునిగా 20-25 సంవత్సరాల యువకునిగా పనిచేస్తూ ఉన్నాడు. మీరు బాబు గారి విజన్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2020 విజన్ అంటే అవును. ఆ రోజు చంద్రబాబు వ్యవసాయం వేస్ట్, ఎక్కువ ఈ ఐటీ కంపెనీలకే చొరవ చూపిస్తున్నారు అని అన్న రోజులు. అవును. ఆ రోజు అవును. ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ. కానీ ఈరోజు ఆయన ఏదైతే నిర్ణయించి విజన్ ప్రకారంగా రూపొందించిండో ఆ రూపొందించిన దాని ప్రకారంగా ఈరోజు తెలంగాణకు రెవెన్యూ వస్తుందంటే 100% వాస్తవం. ఆంధ్రలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ కొంత మెరుగుపడుతుంది, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, వ్యాపారవేత్తలకు కానీ ఇతరత్ర కుల పరంగా పనిచేసుకున్న వ్యక్తులకు న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని ఒక గట్టి నిర్ణయం తీసుకొని ప్రజలు మంచిగా పట్టం కట్టిరు. వాళ్లకు కట్టుబడే బాబు గారు ఇప్పుడు కూడా ఆ ప్రాంతం కోసం ఎనలేని కృషి చేస్తున్నాడు. అది వాస్తవం. అన్నగారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి రాష్ట్రపతిని కానీ ప్రధానమంత్రిని కానీ నిర్ణయించినటువంటి సందర్భం గతంలో చూసినాం. బట్ ఇప్పుడు ఏమైందంటే నేటి యువతరానికి బాబు గారి యొక్క డైనమిక్ లీడర్షిప్ విలువ జాతీయ స్థాయిలో చట్రం తిప్పినటువంటి ఆ సమయము నేటి యువతరానికి తెలియదు. బట్ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శ్రమ అనుకోండి, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అనుకోండి, ఒక శుభసూచకం ఏంటంటే మళ్ళీ కూడా జాతీయ స్థాయిలో బాబు గారు చట్టం తిప్పేటటువంటి పరిణామం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు యువతరానికి మంచి అవకాశం, అలా బాబు గారి విజన్ నాయకత్వాన్ని చూడడానికి కానీ జాతీయ స్థాయిలో చట్టం తిప్పేటటువంటి పరిస్థితిని ప్రజలందరూ గమనించేటటువంటి విషయానికి ఎట్లా ఇప్పుడున్నటువంటి యువతరం బాబు గారిని చూసి ఏం నేర్చుకోవాలంటారు మీరు? బాబు గారు మొన్న విశాఖపట్నంలో విజన్ 2047 విజన్ అనేది 2047లో భారతదేశం ఎట్లుంటుంది, హైదరాబాద్ ఎట్లుంటుంది, ఈ ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఆయన యొక్క విజన్ ద్వారా ఆ చిత్రంలో చూపించిండు మనకు. అది చాలా గ్రేటు. ఎందుకంటే ఒక 25 ఏళ్ళది 24 ఏళ్ళది ఎట్లుంటాం మనం అనేది భవిష్యత్తును కళ్ళ ముందల కట్టినట్టుగా చూపించిండు. విజన్ ఉన్నటువంటి మహానాయకుడు. రెండవది, జాతీయ స్థాయిలో రాష్ట్రపతిని కానీ ఉపరాష్ట్రపతులని కానీ నియమించే స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్గా ఉండి బాబు గారు ఆ రోజు సుమారు 50 ఏళ్ళు పైచిల్లుకున్న వాళ్ళకి విషయం తెలుసు. ఇప్పుడున్న 30-35 ఏళ్ళకు తెలియదు బాబు ఏం చేసిండు అనేది. కానీ ఇప్పుడున్న యువతరం ఇప్పుడు కాలానుగుణంగా మొన్న జరిగిన ఎన్నికల ఫలితాలే తెలుగుదేశం పార్టీకి
బ్రహ్మరథం పట్టినాయి. జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారికి ఒక గౌరవమైనటువంటి పదవి దక్కింది. అవును. మరి అది ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో. మరి అలా ఎన్డీఏ కూటమిలో 2వ స్థానంలో ఉండి మరి ఏదంటే అది భారతదేశానికి పనిచేయించుకునే విధంగా, మిగతా రాష్ట్రాలకు కూడా పనిచేసే విధంగా అవకాశం బాబు గారికి దక్కిందంటే అది ఆయన శ్రమించినటువంటి ఫలితము అవును. ప్రజలకు అందుతుంది. అన్నగారు, చివరగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలంటే మీరిచ్చేటటువంటి సూచనలు, సలహాలు చెప్పండి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి. తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి అన్న. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జినేసి ఉమ్. ఆయనకి 7 మండలాలు ఉంటాయి, 6 మండలాలు ఉంటాయి కొన్నిటి దగ్గర. అవును. ఆ ఇన్ఛార్జ్ ద్వారా మండల స్థాయిలో, గ్రామాల స్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేస్తూ, కార్యక్రమాలను నిర్వర్తిస్తూ, ముందుకు తీసుకువెళ్తూ 119 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జి వ్యవస్థను బలంగా చేయాలి. అన్న. మండలాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయి, సో పార్లమెంటు స్థాయి. అప్పుడు జిల్లాలుండే జిల్లాలు ఇప్పుడు మనం ఓ పార్లమెంట్. జిల్లాలో 4-5 అవును. కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, కొన్ని జిల్లాలో 7-8 ఉన్నాయి. కాబట్టి కాన్స్టిట్యున్సీతో పాటుగా పార్లమెంటు కమిటీని కూడా బలోపేతం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి అవసరం ఉంది. పూర్తి టైం ఇచ్చే వ్యక్తి, ఉమ్. ఏదో నామమాత్రంగా ఉమ్. పెద్దలు చెప్పారు కాబట్టి ఏదో ఈరోజు మాట్లాడి వెళ్ళిపోతాం అనే వ్యక్తులు కాదు. నిస్వార్థంగా, నిజాయితీగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసే నాయకత్వాలను ఎంపిక చేసుకొని అన్న. ముందుకు వెళ్తే మనం అనుకునే గోల్ రీచ్ అవుతాం అనేది వాస్తవం. అన్న. పార్టీ బలోపేతము చేసుకునే బాధ్యత కూడా ఆ నాయకత్వానికి ఉంది. అన్న. ఇలా ఎలాంటి పిలుపు లేకుండా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వస్తే 10-20 వేల మంది వచ్చారు. అవును. ఒకప్పుడు ఇప్పటికి తేడా ఎంత ఉంది? యువకులలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసి వచ్చింది. బాబు విజన్ ద్వారా ఇవాళ లక్షల మంది, సుమారు 70-80 దేశాల్లో కూడా ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా బాబు భిక్షనే. అవును. మేము చదువుకున్నాం కానీ ఈ ఐటీ రంగాలు వచ్చి సెలెక్ట్ చేసుకొని ఇతర దేశాల్లో కూడా మేము ఉద్యోగాలు చేస్తున్నామంటే ఆయన యొక్క విజన్, ఆ విజన్కే ఆయనకు ప్రతి ఒక్కరు కూడా అన్ని దేశాల్లో మరి దారుణాలు చేశారు. అని 52 రోజులు జైల్లో ఉంచితే. ఉమ్. కాబట్టి ఏది ఉన్నా విజన్ ఉన్న నాయకుడు, ముందు చూపు ఉన్న నాయకుడు ఎప్పుడైనా పైకి వెళ్తాడనేది, అంటే ముందు భవిష్యత్ తరానికి ఆదర్శంగా నిలుస్తాడనేది వాస్తవం. అన్నగారు, మీ మునుగోడు నియోజకవర్గంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉంది? ఏ విధంగా పార్టీని ముందుకు నడిపియబోతా ఉన్నారు మీరు? ఈ మునుగోడు నియోజకవర్గంలో ఫస్ట్ మండల కమిటీలతోటి పటిష్టం చేస్తూ వాళ్ళని కూడా అన్ని గ్రామాలకు వెళ్ళే విధంగా గ్రామ శాఖలని జెండాలు ఆవిష్కరించి కార్యకర్తలకు అందుబాటులో ఉండి పనిచేసే నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే మనము పార్టీని బలోపేతం చేయాలనే ఒకటి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీ గత ఏర్పడ్డ కాంచెలి, ఈ మునుగోడు నియోజకవర్గం ఏర్పడ్డ కాంచెలి, ఇంతకుముందు మేము ఈ చౌటుప్పల మండలం భువనగిరి కాన్స్టిట్యున్సీ కింద ఉండే. బైఫర్కేషన్లో చౌటుప్పల మండలాన్ని మునుగోడులో కలిపారు. కలిపిన తర్వాత ఎప్పుడు కూడా టీడీపీకి అవకాశం రాలే. 1982లో ఒకరికి అవకాశం టీడీపీ నుంచి నిలబడితే తర్వాత జల్ల మార్కండేయులు గారికి కానీ
చిలువేరి కాశీనాథ్ గారికి అవకాశం వచ్చింది. తక్కువ మెజార్టీతో ఓడిపోవడం ఓడిపోవడం జరిగింది. జరిగింది. అవును. తర్వాత మనం ఎప్పుడు కూడా అలవెన్స్‌లో వేరే పార్టీలకు ఇచ్చి, ఇక్కడ కార్యకర్తలని మనం నిర్వీర్యం అంటే అభద్రతా భావం, ఆ కార్యకర్తలకి ఏం లేదు, మనం ఎంత పని చేస్తే ఏముంది, వాళ్ళ సిపిఐకి వేయాలనో సిపిఎంకి వేయాలనో అనే భావంతోటి పార్టీని ఇక్కడ బలోపేతం అనేది చేయకుండా జరిగింది. రేపు భవిష్యత్తులో మున్సిపల్ కమిటీలలో కానీ, తర్వాత గ్రామ పంచాయతీల్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ముందుకు తీసుకెళ్ళి నిలబెట్టి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాయకత్వానికి కూడా మేము ఇదే విషయం తెలియజేస్తున్నాం. అన్ని గ్రామాల్లో కూడా కమిటీలను బలోపేతం చేయాలనేది గ్రామ శాఖలని అది నిర్ణయం తీసుకుంటున్నాం. అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. నారాయణపురం మండలంలో పుట్టపాకలో కూడా జెండావిష్కరణ చేయటం జరిగింది. మిగతా దగ్గర కూడా చేస్తున్నాం. అది అంచెలంచెలుగా ఇదంతా ఇప్పుడు ఏంటంటే 15 ఏళ్ళ నుంచి ఏ నాయకుడు కూడా కార్యకర్త చూడాలి, వైపు చూడాలి. ఇప్పుడు కార్యకర్తని చూసుకొని పార్టీని రక్షించుకుంటూ ముందుకు వెళ్తే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కార్యకర్తకు వాళ్ళ మనోభావాలకు తగ్గట్టుగా పార్టీ ముందుకు వెళ్తుందని నా యొక్క మనవి. థ్యాంక్ యూ అన్న. మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి మన జన్మభూమి మీడియాకు ముచ్చట్లు పంచుకున్నందుకు, మీ అనుభవాన్ని షేర్ చేసినందుకు మరొకసారి మన తెలుగు తమ్ముళ్ళ తరపున, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.